ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి నరడన్ మురళి సన్న హనుమంతరావు నందిగామ రైతుపేటలో ఉంటారు. గత సంవత్సరం మే నెల 17వ తారీఖున ఏసీపీ ఏబీజీ తిలక్ గారు నన్ను వాళ్ళ కానిస్టేబుల్ ద్వారా 2-3 రోజులు వెంటబడ్డాను. మీ స్టేషన్ రావాలని. సరే అని చెప్పి నేను ఏసీపీ ఆఫీస్ గారికి వెళ్ళాను. వెళ్తే నేను మీద కంప్లైంట్ వచ్చిందని చెప్పారు. అడిగాను ఎవరు ఇచ్చారని. వేణు అని అతను ఇచ్చాడు అన్నాడు. అతను ఏమని రాశాడు చదివి వినిపిస్తే నేను దానికి ఎవరిని ఇస్తా సార్ అన్నా. అంటే ఏంట్రా చదివి వినిపిస్తూ ఉంటావా అని చెప్పేసి సద్గరంగా మాట్లాడాడు. అలాగే మీరు చదివి వినిపిస్తే నేను ఎవరిని ఇస్తా సార్ అంటే ఏంట్రా ఎంక్వైరీ చేయండి అంటే మీరు ఎంక్వైరీ చేయంటున్నావు చదువు అంటున్నావు అని చెప్పి అలా అప్పుడు కూడా అసభ్యంగా మాట్లాడాడు. లాస్ట్ అక్కడ వాళ్ళ మెన్నుతో ఈ మీద కేసు రిజిస్టర్ చేసేయండి, రౌడీ షీట్ ఓపెన్ చేయని చెప్పాడు. సరే నేను వెళ్తా సార్, మరి అదే చేయండి, నేను వస్తుంటే ఎక్కడికి పోయేది అనేసి మళ్ళీ కొట్టడానికి మీదకి వచ్చాడు. నేను ఆ 2-3 రోజుల తర్వాత గ్యాప్లోనే మళ్ళీ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశాను. నన్ను అనవసరంగా పిలిచాడు, వితౌట్ నోటీస్, నా మీద ఎటువంటి కంప్లైంట్ లేదు, ఇలా నన్ను వేధిస్తున్నాడు అని చెప్పేస్తే ఆ రిట్ పిటిషన్ వేసిన దానికి తెలియగానే నా మీద ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో వేణు అని అతను పిలిపించి 27వ తారీఖు మార్నింగ్ 8:30 కల్లా కేసు ఫైల్ చేశాడు, ఫాల్స్ కేసు. సరే అది ఫైల్ చేశాడు కదా, ఇన్సిడెంట్ 26 జరిగిందన్నారు కదా అని చెప్పేసి నేను 26 జరిగింది, 27 కేసు రిజిస్టర్ చేశారు కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుని నేను సిఐడి వారిని, కమిషనర్ పోలీసు వారిని ఈ సీసీ ఫుటేజ్ జరిగిన దగ్గర సెల్ లొకేషన్ ఇవన్నీ కూడా సెక్యూర్ చేయండి, ఈ ఫాల్స్ కేసు మీరు ఎంక్వైరీ చేయండి సిఐడి వాళ్ళకి పెట్టాను. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఆన్సర్ రాబోయారు. 15 రోజుల తర్వాత దాన్ని కూడా మళ్ళీ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు, సిఐడి ఎంక్వైరీ చేయించండి ఈ కేసు మీద ఫాల్స్ అని. అప్పుడు హైకోర్టు వారు ఏం చేశారంటే చిన్న కేసు కదా సిఐకి ఇన్స్ట్రక్షన్స్ కానీ సిఐ గారికి ఇచ్చారు. నేను అడిగిన రిలీఫ్స్ అన్నీ ఇచ్చుకుంటూ నాకు 41 నుంచి ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. అది అయిపోయింది. నేను 41 తీసుకున్నాను, తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఈ లోపలనే నా మీద 2022 మార్చిలో షీట్ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఫ్రెష్గా ఈ ఫాల్స్ కేసు పెట్టి మళ్ళీ షీట్ ఓపెన్ చేశాడు నా మీద. గతంలో నా మీద ఉన్న కేసులన్నీ కొట్టేసిన కానీ ఎక్కువ అయిపోయిన కేసులన్నీ కూడా ఈ షీట్ ఓపెన్ చేసి చూపించి షీట్ ఓపెన్ చేశాడు. నేను దాని మీద కూడా కాల్ చేశాను. ఈ రకంగా ఇబ్బంది పెట్టడానికి కారణాలు ఏంటంటే అతగారికి డబ్బులు కావాలి. నేను ఎంక్వైరీ చేశాను, ఎందుకు ఇట్లా చేస్తున్నా అంటే మా సార్ 4 కోట్లు పెట్టి అపార్ట్మెంట్ కొన్నారు, డబ్బుల కోసం లేదని ఏదో ఒకటి అని చెప్పి నాకు సలహా ఇచ్చారు కొంతమంది. ఏంటని నేను ఎంక్వైరీ చేస్తే బెల్ సర్కిల్ దగ్గర జ్యోతి కన్వెక్షన్ బ్యాక్ సైడ్ 4 బెడ్రూమ్ ప్లాట్ కొన్నాడు. తెలిసి నేను వెళ్తే ఈ పొజిషన్లో ఉంది కన్స్ట్రక్షన్ బడ్జెట్. ఇది కంప్లీట్ అయ్యే వరకు పొజిషన్ ఇది ఎలివేషన్ 3,400 ఎస్ఎఫ్టీ కొన్నాడు. 3,50,00,000 దాని వాల్యూ. ప్లస్ మరలా దీన్ని జనవరి 29వ తారీఖు రిజిస్టర్ చేయించాడు వాళ్ళ అమ్మాయి పేరుతోనూ వాళ్ళ అల్లుడి పేరుతో చేయించాడు. ఈ డాక్యుమెంట్ తెప్పించాను నేను. తెప్పిస్తే 3వ తారీఖు 6 నెల 2025 ఒక్కరోజే బ్యాంకు నుంచి 50 లక్షలు పంపించాడు. మళ్ళీ 16వ తారీఖు 20 లక్షలు పంపించాడు బ్యాంకు నుంచి. మళ్ళీ 23వ తారీఖు 20 లక్షలు పంపించాడు అకౌంట్ ద్వారా, ఎవరికి బిల్డర్కి. మళ్ళీ అలాగే 7వ నెల 3వ తారీఖు 1 లక్ష పంపించాడు. ఇట్లా మళ్ళీ ఆ 4వ తారీఖు 7వ నెల 375 పంపించాడు. 5వ తారీఖు 7వ నెల 5 లక్షలు పంపించాడు. 6వ తారీఖు 7వ నెల 5 లక్షలు పంపించాడు. 6వ తారీఖు 7వ నెల 5 లక్షలు పంపించాడు. 8వ తారీఖు 7వ నెల 4 లక్షలు పంపించాడు. మళ్ళీ 11వ తారీఖు 7వ నెల 5 లక్షలు పంపించాడు. మళ్ళీ 4వ తారీఖు 8వ నెల 5 లక్షలు పంపించాడు. 7వ తారీఖు 8వ నెల 5 లక్షలు పంపించాడు. మళ్ళా 4/12 లక్షలు పంపించాడు. 18/12 5 లక్షలు పంపించాడు. 5వ తారీఖు 1వ నెల 5 లక్షలు పంపించాడు. మళ్ళీ 29/1 17 లక్షలు, మొత్తం 1,60,00,000 చిల్లర వెయిట్ చేశాడు. మొత్తం బ్లాక్ అండ్ వైట్ కలిపి దీని వాల్యూ వచ్చి 4 కోట్లు. రిజిస్ట్రేషన్ వాల్యూ, సీలింగ్, ఇంటీరియర్ కలిపి కంప్లీట్ అయ్యే వరకు దాని పరిస్థితి ఎలా ఉంటుంది. నేను దీని మీద
ఈ డాక్యుమెంట్ 29 వస్తే నేను 10వ తారీఖు 11వ తారీఖు తెలుసుకుని మన యాంటీ కరప్షన్ డీజీ గారికి కంప్లైంట్ చేశాను ఈ ఎవిడెన్స్ అన్నీ పెట్టి. వీటితో ఈ అపార్ట్మెంట్స్తో పాటు ఈయన గారు మొన్న నవంబర్ 8లో పెళ్లి చేశాడు కూతురికి. ఈయన ఈ రకంగా కరప్షన్ చేసుకుంటా బేభత్సంగా సంపాదించాడు, దాని మీద ఎంక్వైరీ చేయాలి, నన్ను ఈ రకంగా అమ్మబడుతున్నా అంటే ఇంతకుముందు ఇలా ఎంతమంది ఇబ్బంది పెట్టాడు, ఎంతమంది కలెక్షన్ చేశాడో తెలియదు, చాలా ఆస్తులు ఉన్నాయని చెప్పి నా నోటీసులో ఉంది అని చెప్పి ఇవన్నీ ఎవిడెన్స్ కూడా పెట్టి డీజీ గారికి పెట్టారు. పెట్టి 1 మంత్ అయినా కానీ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అతను ఉండే ఇల్లు కూడా రాజమండ్రిలో ప్రజెంట్ కొన్నవి మన మ్యారేజ్ ఫోటోలో గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ కలిపి ఎవిడెన్స్ సహా డాక్యుమెంట్స్ అన్నీ పెట్టినా కానీ 1 మంత్ వెయిట్ చేసినా ఎటువంటి ఎంక్వైరీ చేయలేదు, ఎటువంటి దాని మీద ఇదేం లేదు. దాని వల్ల నేను హైకోర్టులో రిక్వెస్ట్ ఫైల్ చేశాను 11వ తారీఖు మార్చి నెల. చేయగానే ఈయన గారికి కూడా నోటీస్ వస్తుంది కోర్టు నుంచి. రాగానే 12, 13 తారీఖుల్లో లాకర్లు గీకర్లు అన్నీ ఖాళీ చేసి పడేసాడు. వీళ్ళు మా కంప్లైంట్ పట్టించుకోవడం వల్ల ఏసీబీ వాళ్ళు. ఇప్పుడు మొన్న 16వ తారీఖు హీరింగ్కి వచ్చింది. అది 2 వీక్స్ టైం కావాలడిగా 2 వీక్స్ ఇచ్చారు. ప్రజెంట్ హైకోర్టులో పెండింగ్ ఉంది. ఏసీబీ గారిని ఇమీడియట్గా సస్పెండ్ చేసి ఈ ఎంక్వైరీ సక్రమంగా జరిగేలాగా చూసి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. 12, 13 తారీఖులో రాజమండ్రి 11వ తారీఖు సాయంకాలం తెలిసింది అతనికి కోర్టులో వేసిన నోటీసు అయితే రేడియో మెసేజ్ వస్తాయి. దాన్ని బేస్ చేసుకుని 12, 13 తారీఖుల్లో రాజమండ్రి వెళ్ళి ఆ లాకర్లన్నీ ఖాళీ చేసి అవన్నీ బయటికి పంపించారని నాకు ఇన్ఫర్మేషన్. ఏసీబీ కరెక్ట్గా చేస్తే లాకర్ ఎప్పుడు ఓపెన్ అయింది, ఎప్పుడు పెట్టింది, ఎప్పుడు అవన్నీ ఉంటాయి డీటెయిల్స్, ఇబ్బంది లేదు. ఈ రకంగా అతనికి టైం ఇంత 1 మంత్ టైం పట్టించుకోవడానికి ఎక్కడెక్కడ సర్దేసుకుంటున్నాడు ఆయన. ఇలాంటివన్నీ జరగకుండా కాబట్టి ఇమీడియట్గా అతన్ని సస్పెండ్ చేసి ఆ ఏసీబీ పోస్ట్లో ఉండకుండా సస్పెండ్ చేసి తగిన ఎంక్వైరీ చేస్తే అన్నీ బయటకు వస్తే నేను కోరుకుంటున్నాను.